తూర్పు ఆసియాలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు తూర్పు ఆసియాలో నార్త్ కొరియా విధ్వంసాన్ని సృష్టిస్తుంది. జపాన్ సముద్రంలోకి కిమ్ మిసైల్స్తో ప్రయోగాలు చేస్తున్నాడు. ఇటు ప్యాంగ్యాంగ్ సమీపంలో ఇటు సునాన్ అనే ఒక ప్రాంతం నుంచి 10 బాలిస్టిక్ మిసైల్స్ని ప్రయోగించాడు కిమ్. ఇటు నార్త్ కొరియా క్షిపణి ప్రయోగాన్ని ఇటు సౌత్ కొరియా కూడా ధృవీకరించింది. ఇటు కిమ్ మిసైల్స్తో జపాన్ అప్రమత్తమైంది. ఇటు పౌరులకు ఎమర్జెన్సీ అలర్ట్ని కూడా ఇటు జపాన్ ప్రభుత్వం జారీ చేసింది. ఇప్పటికే ఇటు పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచం అల్లకల్లోలమవుతున్న సమయంలో ఇటు కిమ్ కూడా యుద్ధంలోకి వస్తే వినాశనమేనన్నారు అని భయపడుతున్నారు ప్రస్తుతానికి. ఇటు ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు సౌత్ కొరియా దీన్ని కన్ఫర్మ్ చేస్తుంది. ఇటు నార్త్ కొరియా ఒక 10 బాలిస్టిక్ మిసైల్స్ని ఇటు వెస్ట్ కోస్ట్లోకి మొత్తానికైతే ప్రయోగించినట్టు తెలుస్తుంది. సో గతంలో ఎప్పుడు కూడా ఇటు 10 మిసైల్స్ని కిమ్ జాంగ్ వాడలేదంట. ఈసారి మొదటిసారి 10 మిసైల్స్ని ఇటు బాలిస్టిక్ మిసైల్స్ని ప్రయోగించడానికి కారణం ఏంటి? మరో పక్కన ఇటు సౌత్ కొరియా అలాగే అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఇవి రెండు కూడా ఒక 11 డేస్కి సంబంధించిన యాన్యువల్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ని చేస్తున్నాయి. దాని పేరు ఫ్రీడమ్ షీల్డ్. ఈ ఫ్రీడమ్ షీల్డ్ ఎక్సర్సైజెస్ ఇటు సౌత్ కొరియా అలాగే అమెరికా ఇవి రెండు ప్రస్తుతానికి ఎక్సర్సైజెస్ ఆర్మీకి నేవీకి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేస్తున్న సమయంలో ఇటు మిలిటరీ ఎక్సర్సైజెస్ అమెరికాకి తన బలాన్ని చూపించడానికి అమెరికా ముందు అలాగే సౌత్ కొరియాకి తన బలాన్ని ప్రదర్శించడానికి మొత్తానికైతే ఇటు కిమ్ జాంగ్ ఒక 10 బాలిస్టిక్ మిసైల్స్ని యూజ్ చేసినట్టు తెలుస్తుంది. మరో పక్కన ఈ 10 బాలిస్టిక్ మిసైల్స్ యూజ్ చేసిన సమయంలో తనతో పాటు తన కూతురు కిమ్ జూ ఏయ్ తన కూతురు కూడా ఉంది. ఇద్దరు కలిసి ఈ వీడియోస్ని ఆ బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించినప్పుడు ఆ వీడియోస్ని తిలకిచ్చారంట. సో ఒక 5000 టన్ నావల్ డెస్ట్రాయర్ అంటే ఒక షిప్ నుంచి ఈ మిసైల్స్ని ప్రయోగించారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఆ విజువల్స్ చూడొచ్చు. ఆ షిప్ నుంచి కంటిన్యూస్గా ఒకదాని తర్వాత ఒకటి 1, 2, 3 అలా మొత్తంగా ఒక 10 బాలిస్టిక్ మిసైల్స్ని ఒక్కసారిగా ప్రయోగించడంతో ఇటు పక్కనే ఉన్న జపాన్ అలాగే పక్కనే ఉన్న సౌత్ కొరియా ఈ రెండు కూడా కొంత భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అలాగే అక్కడ ప్రభుత్వాలు కూడా ప్రజలకు హెచ్చరికలను జారీ చేశాయి. మిసైల్స్ లాంచ్ అవుతున్నాయి కాబట్టి జపాన్లో మనందరికీ తెలుసు గతంలో జరిగిన న్యూక్లియర్ అటాక్స్ వల్ల అక్కడ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అండర్ గ్రౌండ్ టనల్స్. సో జపాన్ రెగ్యులర్గా ఇలాంటి మిసైల్స్కి సంబంధించి డ్రిల్స్ని కండక్ట్ చేస్తుంటుంది. సునామీ వచ్చినా కానీ ఇలాంటి మిసైల్స్ వస్తున్నాయంటే ఇటు చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా ఇటు హాస్పిటల్స్, స్కూల్స్ అలాగే ప్రతి ఇంటికి సంబంధించి కూడా కొన్ని డ్రిల్స్ని పాటిస్తుంటారు. ఆ సైరన్స్ వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా సేఫ్టీ బంకర్స్కి వెళ్ళి వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. సో మొత్తం మీద ఇటు కిమ్ జాంగ్ మరి అమెరికాకి వార్నింగ్ ఇవ్వడానికి 10 బాలిస్టిక్ మిసైల్స్ని యూజ్ చేశాడా? సౌత్ కొరియా అమెరికా రెండు మిలిటరీ ఎక్సర్సైజెస్ చేసే టైంలోనే ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంట్ ఇలాంటి ఒక న్యూక్లియర్ టెస్ట్ బాలిస్టిక్ మిసైల్స్కి సంబంధించిన టెస్టులు చేయడంపై మొత్తానికైతే కొంత ఉత్కంఠం నెలకొంది. మరో పక్కన ఇటు ఇరాన్కి సపోర్ట్ చేస్తూ ఇరాన్కి సంబంధించిన రెజీమ్ మొస్తబా ఖమేనీ సుప్రీం లీడర్ ఖమేనీ రెండవ కొడుకైన మొస్తబా ఖమేనీ సుప్రీం లీడర్గా ఉండడానికి కూడా గతంలో ఇటు కిమ్ జాంగ్ అంగీకరించాడు. నేను నా సపోర్ట్ని ఇరాన్కి అలాగే మొస్తబా ఖమేనీకి వీరిద్దరికీ కూడా నా సపోర్ట్ని ఇస్తానంటూ కూడా గతంలో ఇటు కిమ్ జాంగ్ బహిరంగంగానే దాని గురించి మాట్లాడాడు. సో ఇప్పుడు ఈ బాలిస్టిక్ మిసైల్స్కి సంబంధించి ఈ మిసైల్స్ ఒక్కసారిగా ఆ మిసైల్స్ని ప్రయోగించడంతో ఒక్కసారిగా ఇటు సౌత్ కొరియా అలాగే జపాన్ ఉలిక్కిపడ్డాయి. అక్కడ అమెరికాకి సంబంధించిన ఫోర్సెస్ కూడా ఇప్పుడు మిలిటరీ ఎక్సర్సైజ్లో పాల్గొనడానికి సౌత్ కొరియాకు వచ్చాయి. అవి కూడా కొంత అప్రమత్తమైనట్టు తెలుస్తుంది. మరి రానున్న రోజుల్లో ఇటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకు సంబంధించిన యుద్ధానికి కిమ్ జాంగ్ ఏమన్నా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా? ఇటు మనం చూస్తే కనుక ఇటు రష్యాతో కిమ్ జాంగ్కి ఉన్న ఒప్పందం ఇటు యుక్రెయిన్ అలాగే రష్యాకు సంబంధించిన వార్ జరుగుతుంది కదా. ఆ వార్లో ప్రస్తుతానికి రష్యాని సపోర్ట్ చేస్తూ ఇటు నార్త్ కొరియాకు సంబంధించిన సోల్జర్స్ ఆర్మీ నార్త్ కొరియాకు సంబంధించిన ఆర్మీని ప్రస్తుతానికి కిమ్ జాంగ్ రష్యా కోసం యుక్రెయిన్ యుద్ధంలో
పోరాడడానికి, యుక్రెయిన్ యుద్ధంలో పార్టిసిపేట్ చేసి ఫైట్ చేయడానికి, రష్యా తరఫున ఫైట్ చేయడానికి కిమ్ జాంగ్ ఆర్మీని పంపించాడు. మరి అలాగే రానున్న రోజుల్లో ఇటు కిమ్ జాంగ్ ఇరాన్కి కూడా ఆర్మీని పంపించే అవకాశం ఏమైనా ఉందా? ఇటు బలిస్టిక్ మిసైల్స్ని యూజ్ చేస్తున్నాడు. ఆ బలిస్టిక్ మిసైల్స్ వాటిని కూడా ఇటు ఇరాన్కి ఏమైనా సప్లై చేసే అవకాశం ఉందా అన్న కోణంలో ప్రస్తుతానికి ఇటు ఆలోచనలో పడింది సౌత్ కొరియా, అలాగే ఎట్ ద సేమ్ టైం జపాన్, అలాగే అమెరికా. కిమ్ జాంగ్ ఏది చేసినా భయభ్రాంతులకు ప్రజలు గురవలసిందే. ఖచ్చితంగా వన్ ఆఫ్ ద పూరెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకోవచ్చు నార్త్ కొరియా. అలాంటి నార్త్ కొరియాకు సంబంధించిన ఇటు బెలిస్టిక్ మిసైల్స్, అలాగే నావల్ షిప్స్, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి రష్యాతో ఒక ఒప్పందం చేసుకుంది నార్త్ కొరియా. రష్యా దగ్గర ఆ టెక్నాలజీ కావచ్చు, రష్యా నుంచి ఇటు నావల్ డెస్ట్రాయర్స్, మనం చూస్తున్న విజువల్లో రైట్ సైడ్ విజువల్ చూస్తున్న ఆ షిప్ని కూడా రష్యన్ టెక్నాలజీతో బిల్డ్ చేశారు. రష్యా దగ్గర ఆ టెక్నాలజీకి సంబంధించి కొనుగోలు చేసింది ఇటు నార్త్ కొరియా. అలాగే రష్యాతో కూడా కొన్ని ఒప్పందాలు ఉన్నాయి. ఇటు నార్త్ కొరియా మీదకి దాడికి ప్రపంచ దేశాల నుంచి ఏ దేశమైనా దాడికి వస్తే కనుక అది రష్యా మీదకి కూడా దాడి వచ్చినట్టుగా కన్సిడర్ చేస్తుంది రష్యా. అలాంటి ఒప్పందం ఇటు రష్యా నార్త్ కొరియా చేసుకున్నాయి. రష్యా మీద దాడిని కూడా ఇటు నార్త్ కొరియా అదే విధంగా స్వీకరిస్తుంది. ఇటు రష్యాపై ప్రస్తుతానికి జరుగుతున్న యుక్రెయిన్ యుద్ధానికి సపోర్ట్ చేస్తూ ఇటు నార్త్ కొరియా ఆల్రెడీ ఆర్మీని అక్కడికి పంపించడం జరిగింది. సో ఒక సెక్యూరిటీ డీల్ ఇటు రష్యా సౌత్ కొరియా మధ్య ఉన్న సెక్యూరిటీ డీల్, మరి ఇరాన్కి కూడా నార్త్ కొరియా ఎక్స్టెండ్ చేసే